ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయము. యూదా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యోహు కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యరొబాము పాపములను విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలు వారి మీద రగులుకొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇశ్రాయేలు వారిని వారికి అప్పగించెను. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశంలో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపురం ఉండిరి. అయినను ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు యరొబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడవక వాటిని అనుసరించుచూ వచ్చిరి. మరియు ఆ దేవతా స్తంభమును షోమ్రోనులో నిలిచి ఉండెను. రౌతులలో 70 మందియు రథములలో 10 కాల్బలంలో 10,000 మందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియా రాజు దుల్లకొట్టిన ధూళివలె నాశనం చేసి ఉండెను. యెహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానిని అంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతుల గ్రంథమందు వ్రాయబడి ఉంది. యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజయ్యెను. యూదా రాజైన యోవాషు ఏలుబడిలో 37వ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 14 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడవక వాటిని అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాని అంతటిని గూర్చియు యూదా రాజైన అమజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుబరిచిన పరాక్రమమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత యరొబాము అతని సింహాసనముల మీద ఆసీనుడయ్యెను. యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని ఎద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము. సిరియనులు నాశనమగునట్లు నీవు ఆఫెకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తమై దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనను 6 మారులైన కొట్టినడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతం చేసి ఉందేవు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులు ఓడించెదవని చెప్పాను. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశం మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాలు మోపి నిలిచెను. యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టాను. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనం చేయనొల్లక ఉన్నప్పటికీ తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. సిరియా రాజైన హజాయేలు మరణం కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజయ్యెను. అంతటా
యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజయేలు కుమారుడైన బెన్హదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరచుకొనెను. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.